ఫిల్మ్ సిటీ కొండపైన అక్రమంగా కట్టుకున్న కోటలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న రామోజీలో పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఓటమి తప్పదంటూ స్పష్టంగా సర్వేలు చెబుతుంటే ఆయన కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి దందా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని పిచ్చి పిచ్చిగా పచ్చ రాతలతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు పాలనలో గంజాయి దందాను సాక్షాత్తు టీడీపీ నేతలే సాగించిన ఆ సమయంలో ఏ రోజైనా ఈ అక్రమాల గురించి రాయని రామోజీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి దందాలపై ఉక్కుపాదం మోపుతూ ఉంటే కళ్ళున్నా చూడలేని గాంధారిలా నటిస్తున్నాడు. ఫిల్మ్ సిటీ కొండపైన అక్రమంగా కట్టుకున్న కోటలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న రామోజీలో పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఓటమి తప్పదంటూ స్పష్టంగా సర్వేలు చెబుతుంటే ఆయనకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి దందా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని పిచ్చగా పచ్చ రాతలతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు పాలనలో గంజాయి దందాను సాక్షాత్తు టీడీపీ నేతలే సాగించిన ఆ సమయంలో ఏ రోజున ఆ అక్రమాల గురించి రాయని రామోజీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి దందాలపై ఉక్కుపాదం మోపుతుంటే కళ్ళున్నా చూడలేని గాంధారిలా నటిస్తున్నాడు రామోజీ. ఏదో విధంగా రోజు ఈనాడు పత్రిక నిండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేయందే రామోజీకి నిద్ర రావడం లేదు, తిన్నది అరగడం లేదు. పైత్యపు రాతలతో దుర్మార్గపు కట్టుకథలతో రామోజీ కడుపమంట తీరుతుందేమో కానీ అవాస్తవాలను వాస్తవమంటూ ప్రజల్ని మోసం చేయలేరు. చంద్రబాబు హయాంలో విశృంఖలంగా నడిచిన గంజాయి మాఫియాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగును ధ్వంసం చేసిన ఆపరేషన్ పరివర్తన విజయవంతం కావడాన్ని గుర్తించారు. రామోజీ మాత్రం తెలియనట్టుగా నటిస్తున్నారు. ఇలాంటి పైత్యపు కథనాలు ప్రచురించి కడుపు మంట చల్లార్చుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ 2014 విభజన అనంతరం 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న కాలంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా సాగింది. చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి సిండికేట్ నిర్వహించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల అండతో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేయించారు. గంజాయి సాగు కోసం బాబు పాలనలో విశాఖ ఏజెన్సీలో ఓ వ్యవస్థను సృష్టించారు. సాగును ధ్వంసం చేస్తే గిరిజనులు మావోయిస్టులకు సన్నిహితమయ్యే ప్రమాదం ఉందని ఓ కట్టుకథను అధికారికంగా తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ఆ సాకుతో సాగును చూసి చూడనట్లు వదిలేయాలని టీడీపీ ప్రభుత్వం అధికారికంగా విధాన నిర్ణయం తీసుకుంది. ఇదే అదునుగా టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా ద్వారా చంద్రబాబు కోటరి వేల కోట్ల రూపాయలు ఆర్జి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో డ్రగ్స్ దందాను నిర్మూలించేందుకు విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది గంజాయి సాగును ధ్వంసం చేయడం. రాష్ట్రంలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన గంజాయి సాగును అడ్డుకోలేమని పలువురు అభిప్రాయపడినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ మత్తు పంటను తుదముట్టించాల్సిందేనని విస్పష్టంగా ప్రకటించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను సమూలంగా తుడిచిపెట్టడానికి ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి ఈ బ్యూరోకు విస్తృత అధికారాలు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో గంజాయి సాగు నిర్మూలించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని 2 దశల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అందుకోసం గిరిజనుల్లో చైతన్యం కలిగించి వారి సహకారం తీసుకోవడం వ్యూహాత్మకంగా సత్ఫలితాలనిచ్చింది. గంజాయి సాగు వల్ల అనర్థాల గురించి ప్రభుత్వం ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించింది. జగన్ సర్కారు తీసుకున్న అనేక కఠిన చర్యల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి సాగు లేనేలేదు. ఆ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును నిర్మూలించినప్పటికీ సరిహద్దు అవతల ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాగు కొనసాగుతోంది. ఆ రాష్ట్రాల్లో పండించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, ఇతర చెక్పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ పరివర్తనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొట్టమొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం 144 కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగులు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచిత విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఈ క్రాపింగ్ ద్వారా అన్ని రకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది.
గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేస్తుంది. ఈ విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక చర్యలు చేపట్టి గంజాయి దందాలపై ఉక్కుపాదం మోపి ఫలితాలు సాధిస్తుంటే అన్ని మార్గాల్లోనూ గంజాయి దందాలకు చెక్ పెట్టి దాని ఆనవాళ్లు లేకుండా చేయాలని నిరంతరం దాడులు చేస్తుంటే ఆ చర్యలు రామోజీకి నచ్చడం లేదు. ఇదిగో ఇలాంటి తప్పుడు కథనాలు వచ్చేసి తనలో కడుపు మంటను చల్లార్చుకుంటున్నారు.